హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లఫీ లిఫ్టర్. సో తమ్నైల్ చూశారు కదా, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ స్క్వాట్ అనేది ఎట్లా ఇంప్రూవ్ చేయాలా అని. బేసిక్గా స్క్వాట్ అనేది చాలా ఎఫెక్టివ్ అండ్ అట్రాక్టివ్ ఎక్సర్సైజ్ అన్నట్టు. సో ఎందుకు ఎఫెక్టివ్ అంటే మనం లోయర్ బాడీకి చాలా స్ట్రెంత్ అనేది యాడ్ చేసుకోవచ్చు స్క్వాట్ ద్వారా. సో ఒకవేళ మీరు మీ బాడీ వెయిట్ కన్నా ఒక 2 times స్క్వాట్ చేస్తున్నారంటే సో దట్ మీన్స్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ అని, అంటే మీ లోయర్ బాడీ కానీ మీ అబ్డామినల్ కానీ. స్క్వాట్ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ 3 things అనేది మనకి ఇంపార్టెంట్. సో ఈ 3 things మీరు ఫాలో అయ్యి ట్రై చేయండి. డెఫినెట్గా మీరు ఇప్పుడు చేసేదానికన్నా లైక్ లెట్సే మీరు ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ 100 kg స్క్వాట్ చేస్తున్నారు, 110 kg స్క్వాట్ చేస్తున్నారంటే డెఫినెట్గా అది ఇంప్రూవ్ అనేది అవుతుంది, లైక్ వితౌట్ ఇంజరీస్ ఎనీథింగ్. సో ఇంత చెప్తున్నారంటే నేను అట్లీస్ట్ నా బాడీ వెయిట్కి 3 times స్క్వాట్ చేయగలుగుతున్నా. లైక్ లెట్సే నేను ఒక 86 అట్లుంటే నేను అట్లీస్ట్ ఒక 270 వరకు స్క్వాట్ చేయగలుగుతా. సో యాక్చువల్లీ అది నా కేటగిరీకి నేషనల్ రికార్డ్ అన్నట్టు, నియర్ బై 270 అన్నట్టు. సో నేను ఇంత చేస్తానంటే డెఫినెట్గా నేను ఫాలో అయ్యే ప్రాక్టీసెస్ కరెక్ట్ ఉంటేనే ఇంత చేయగలుగుతా. అండ్ దట్టు నేను లాస్ట్ 10 years నుంచి లిఫ్టింగ్ అనేది చేస్తున్నా. సో ఈ స్క్వాట్ ఎక్సర్సైజ్ అనేది నేను 10 years నుంచి చేస్తున్నా. సో నేను వితౌట్ ఇంజరీస్ స్లోగానే ప్రోగ్రెస్ చేశాను న్యాచురల్గా. సో డెఫినెట్గా నేను చెప్పేవి మీకు హెల్ప్ అవుతాయి అండ్ మీరు కూడా ఫాలో అయ్యి ట్రై చేయండి ఇవి. సో ఫస్ట్ థింగ్ ఏదంటే మనకి స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఉండాలి, అంటే మజిల్ మాస్ అని. బేసిక్గా ఇప్పుడు నా వీడియోస్ కొన్ని చూపిస్తా. సో నేను 2015లో ఉన్నప్పుడు 90 kg స్క్వాట్ చేసేవాడిని. 2017 ఆ టైంలో ఒక 160-170 kg చేసేవాడిని. 2020-21 ఈ టైంలో అరౌండ్ 200-210. సో ప్రజెంట్ 250 kg చేసేవాడిని. సో ఈ వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది నా లెగ్స్ కానీ నా బాడీ కానీ ఒకప్పుడు ఎట్లుండేది ఇప్పుడు ఎట్లుందని. నా మజిల్స్ అనేది అంత డెవలప్ కాలేదన్నట్టు స్టార్టింగ్లో, కానీ ఇప్పుడు అట్లా కాదు, కొద్దిగా సాలిడ్గా ఉన్నాయి. సో బేసిక్గా ఒక ఫార్ములా ఉంటుంది, మాస్ మూవ్స్ మాస్ అన్నట్టు. అంటే మీకు మజిల్ మాస్ ఉంటే ఆటోమేటిక్గా మీరు హెవీ వెయిట్స్ అనేది మూవ్ చేయగలరు అన్నట్టు. సో మీరు ఎంత పర్ఫెక్ట్ టెక్నిక్ ఉన్న మీ మజిల్ మాస్ అనేది లేదు అంటే సో వీ కెనాట్ బిల్డ్ బిగ్ స్క్వాట్స్ అన్నట్టు. సో దీనికి మనం చేయాల్సింది మన యాక్సెసరీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్నట్టు. సో చాలామంది స్క్వాట్ చేయాలా అనే ఎక్కువ ఫోకస్డ్గా ఉంటారు, కానీ స్క్వాట్ తర్వాత మనం ఏమి ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఎలాంటి యాక్సెసరీస్ చేస్తున్నాం అనేది పెద్దగా వాళ్ళంతా ఫోకస్డ్గా ట్రైన్ చేయరు. సో ఎప్పుడైతే ఇది ఫోకస్డ్గా ట్రైన్ చేస్తారో డెఫినెట్గా మజిల్ మాస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ మనకి ఆ సపోర్టివ్ మజిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి అండ్ స్క్వాట్లో కూడా అవి డైరెక్ట్గానే హెల్ప్ అవుతాయి. సో లెట్సే మీరు ఈరోజు స్క్వాట్ చేశారు, సో వాట్ ఆఫ్టర్ స్క్వాట్? సో డెఫినెట్గా మీరు యాక్సెసరీస్ ఎక్సర్సైజ్ అయితే చేయాలా. సో లెట్సే లెగ్ ప్రెస్ ఉంటుంది, లెగ్ ఎక్స్టెన్షన్స్, లెగ్ కల్స్, లంజెస్. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ మనకి చాలా బాగా ట్రైన్ చేయొచ్చు అన్నట్టు, మన క్వాడ్స్ కానీ హ్యామ్స్ట్రింగ్స్ కానీ. సో మనం ఎప్పుడైతే ఇలా మన సపోర్టివ్ మజిల్స్ అనేది స్ట్రాంగ్ చేసుకుంటామో డెఫినెట్గా మన ప్రైమరీ లిఫ్ట్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో సెకండ్ థింగ్ ఏదంటే వర్కింగ్ ఆన్ వీక్ పాయింట్స్ అన్నట్టు. మనందరూ స్క్వాట్ చేసేకి వస్తే మనకి డెఫినెట్గా ఏదో ఒక వీక్ పాయింట్ అనేది ఉంటుంది. లైక్ కొంతమంది డెప్త్ అనేది హిట్ చేయలేరు, కొంతమంది ఆ స్టెబిలిటీ అనేది ఉండదు, కొంతమంది పైకి రాలేరు, ఒక్కోసారి లీన్ లైక్ ఫార్వర్డ్కి లీన్ అవుతాంటారు. సో ఇలా డిఫరెంట్ పాయింట్స్లో మన వీక్ పాయింట్స్ అనేది ఉంటుంది. మనం దీన్ని ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు యాక్సెసరీస్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో లెట్సే మనం డెప్త్ అనేది హిట్ చేయలేకుండా ఉన్నాం, మనం బాటమ్ పొజిషన్లో అంత పవర్ జనరేట్ చేయలేకుండా ఉన్నాం అంటే విల్ ట్రై టు యాడ్ పాస్ స్క్వాట్స్. లైక్ పాస్ స్క్వాట్స్ అనేది మన ట్రైనింగ్లో యాడ్ చేసుకుంటాం. లెట్సే మనం ఎక్కువ ఫార్వర్డ్కి లీన్ అవుతున్నాం, మనము అంత ఎక్స్ట్రాక్ట్ చేయలేకుండా ఉన్నామంటే మనం లో బార్కి స్విచ్ చేయి, మనం లో బార్ స్క్వాట్ చేసి హిప్ హింజ్ అనేది ట్రై చేస్తాము. సో దీనివల్ల మనకి అంత ఫార్వర్డ్ అనేది మన ఫార్వర్డ్ అనేది లీన్ కాము. సో మన క్వాడ్స్ అనేది ఎక్కువ ఫీల్ కాలేదు స్క్వాట్లో అంటే విల్ ట్రై టు డూ ఫ్రంట్ స్క్వాట్స్. సో ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ అనేది యాడ్ చేసుకుంటాం అన్నట్టు. సో ఎప్పుడైతే ఇట్లా యాడ్ చేసుకొని మనం ఫోకస్డ్గా చేస్తామో మన ప్రైమరీ స్క్వాట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ స్క్వాట్ వేరియేషన్స్ ఏవైతే ఉంటాయో మనం దీంట్లో మ్యాక్స్ చేసేకి ట్రై చేయమన్నట్టు. లెట్సే మీరు 100 kg మీ మ్యాక్స్ అయితే మనం అరౌండ్ 60-70 kg మధ్యలో ఒక 5-6 రెప్ రేంజ్లో ట్రైన్ చేస్తాం, 3 to 4 sets. సో మన ప్రైమరీ ఎయిమ్ ఏదంటే ఇక్కడ మన వీక్ పాయింట్ అనేది స్ట్రాంగ్ చేసుకోవాలని. సో వీ డోంట్ ట్రైన్ హెవీ ఆన్ వేరియేషన్స్. సో థర్డ్ పాయింట్ ఏదంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్క్వాట్ అన్నట్టు. సో బేసిక్గా మీరు వీక్లీ ఎన్నిసార్లు స్క్వాట్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ట్రై టు డూ 2 times పర్ వీక్. లైక్ అంతకన్నా ఎక్కువ కూడా వెళ్ళొద్దండి, ఎందుకంటే మన లెగ్ మజిల్స్ అనేది రికవర్ అయ్యేది కొద్దిగా టైం పడుతుంది. సో మనం ఓవర్ ట్రైన్ చేసినా అది మన ప్రోగ్రెస్ అనేది అప్సెట్ అవుతుంది. సో లెట్సే మీరు మండే మీ ప్రైమరీ స్క్వాట్ చేశారు, ప్రైమరీ స్క్వాట్ అంటే లెట్సే లో బార్ స్క్వాట్ చేశారంటే మీరు ఫ్రైడే ట్రై టు డూ స్క్వాట్ వేరియేషన్స్ లైక్ పాస్ స్క్వాట్ కానీ లేదంటే ఏదైనా హై బార్ స్క్వాట్ కానీ. సో ప్రజెంట్ నా ప్రాక్టీస్ ఎట్లుంటుందంటే నేను మండే 5 వర్కింగ్ సెట్స్ చేస్తా, అంటే వార్మప్ ఎక్స్క్లూడెడ్ అన్నట్టు.
సో వార్మప్ ఎక్స్క్లూడెడ్ నేను మండే 5 వర్కింగ్ సెట్స్ చేస్తా. సో అగైన్ ఫ్రైడే నేను ఒక 4 వర్కింగ్ సెట్స్ చేస్తా. సో మండే నేను లో బార్ స్క్వాట్ చేస్తే ఫ్రైడే నేను పాస్ స్క్వాట్ ఆర్ ఎనీ హై బార్ స్క్వాట్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తా. సో అది నేను బ్లాక్ వైజ్ డిజైన్ చేసుకుంటా. అంటే సపోజ్ 6 వీక్స్ నేను పాస్ స్క్వాట్ చేశానంటే నెక్స్ట్ 6 వీక్స్ ఏదైనా హై బార్ స్క్వాట్ సో ఇలా ప్రిఫర్ చేస్తాను అన్నట్టు. సో ఇలా మీరు కూడా అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ట్రై చేయండి. అండ్ ఒక డే మీరు ప్రైమరీ స్క్వాట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే నెక్స్ట్ సెషన్ లైక్ స్క్వాట్ వేరియేషన్స్ మీద వర్క్ చేయండి. సో లాస్ట్ థింగ్, మనకి ఈ ఓవరాల్ ప్రాసెస్లో మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలా. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన 3 స్టెప్స్ కన్నా ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో మనం ఒక 3 months అనేది బిల్డ్ చేస్తామంటే మనం చాలా పేషెన్సీగా ఓపిక్గా ఉండాలా. సో మనం ఫ్రీక్వెంట్గా మన పిఆర్ అనేది అటెంప్ట్ చేస్తా, లేదంటే ఫామ్ అనేది ఇన్కరెక్ట్ చేస్తా మనం గివప్ ఇస్తే మన స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ చేయలేము. ఆల్సో మన స్క్వాట్ అనేది పెరగదు అన్నట్టు. స్క్వాట్ అనేది మనకు కొద్దిగా ఒక టైప్ ఆఫ్ భయం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం అంత హెవీ వెయిట్ పెట్టుకొని షోల్డర్ మీద కిందికి వెళ్తున్నామంటే సో ఆబ్వియస్లీ వీల్ అఫ్రైడ్. సో మనం అక్కడ మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి. మనం చేసిన వర్కౌట్స్ అన్నీ మనం బిలీవ్ చేయాలి. ఓకే, నా స్క్వాట్ డెఫినెట్గా ఇంప్రూవ్ ఉంటుంది, అట్లీస్ట్ 5 kgs అయినా నేను ఇంప్రూవ్ చేయగలను అన్నట్టు. లేదు, మీరు ఎప్పుడైతే పిఆర్ దగ్గరికి వెళ్తారో మీ పర్సనల్ రికార్డ్ ఏదైతే ఉందో మ్యాక్స్ దగ్గరికి, మీరు మళ్ళీ మెంటల్గా అదే ఫియర్ పెట్టుకుంటే సో మీ ఫామ్ అనేది అది ఎగ్జిక్యూట్ చేయలేదు అండ్ మీ ప్రోగ్రెస్ కూడా ఇన్ అవే ఆగిపోతుంది అన్నట్టు. సో మెంటల్గా స్ట్రాంగ్ ఉండండి అండ్ లైక్ అట్లీస్ట్ ఒక 3 to 4 months టైం ఇవ్వండి ఈ స్ట్రెంత్ అనేది బిల్డ్ అయ్యేకి. దాని తర్వాత మీరు ఏదైనా పిఆర్ అనేది అటెంప్ట్ చేస్తే మీకు డెఫినెట్గా మీ ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. లేదు లైక్ 1 week చేసా, 1 week ఒక వేరియేషన్ చేసా, నెక్స్ట్ వీక్ పిఆర్ అటెంప్ట్ చేయాలంటే సో స్ట్రెంత్ వోంట్ ఇంక్రీజ్ ఇన్ దట్ వే. సో ట్రై టు బీ పేషెంట్ అండ్ మెంటల్గా స్ట్రాంగ్ ఉండే ట్రై చేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఈ 4 points ఈ 4 points నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నా. లైక్ ఫస్ట్ థింగ్ బిల్డింగ్ అ స్ట్రాంగ్ ఫౌండేషన్, సెకండ్ థింగ్ వర్కింగ్ ఆన్ వీక్ పాయింట్స్, థర్డ్ థింగ్ లైక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్క్వాట్, ఫోర్త్ థింగ్ మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి అని. సో ఈ 4 మీరు పర్టికులర్గా ఉండి మీరు ఫోకస్గా ట్రైన్ చేస్తే డెఫినెట్గా మీ స్క్వాట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీ బాడీ వెయిట్కి 2 times కానీ లేదంటే 3 times కానీ మీరు డెఫినెట్గా ప్రాపర్ ఫామ్తో హిట్ చేయొచ్చు. సో డెఫినెట్గా ఈ వీడియో నుంచి మీరు ఏదో నేర్చుకున్నారని అనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మీ అదర్ ఫిట్నెస్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.